మన ఛానల్‌ని ఫాలో అవుతున్న వారందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. ఏంటి అంటే, మొన్నటి వరకు నాకెలాంటి టెక్నికల్ స్కిల్స్ తెలీదు. అంటే స్క్రీన్ ఎలా అడ్జస్ట్ చేయాలి ఏంటి అనేది. మొత్తానికి ఇప్పుడు స్క్రీన్ సెట్ అయిపోయింది. స్క్రీన్ ఈజ్ ఓకే. మొన్నటి వరకు నేనొక్కడినే పీడిఎఫ్‌లు చేశాను. నేనొక్కడినే క్లాస్ చెప్పడానికి కొంచెం టఫ్ అయిపోయింది. అయితే మన క్లాసెస్‌కి నోట్స్ రాసిస్తే పీడిఎఫ్ చేయడానికి ఒక మంచి వ్యక్తి దొరికాడు. తర్వాత నాతో పాటి క్లాసెస్ చెప్పడానికి ఇంకొక ఆమె కూడా ముందుకొచ్చింది. సో, మొత్తానికి మేము ముగ్గురం కలిసి మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఓకే. ఇక టైటిల్ పెట్టాను చూడండి. గ్రూప్ 2 ఫ్రీ కోచింగ్ అనేసి. ఏంటి అంటే క్లాసులు ఎలా చెప్పబోతున్నామంటే పీడిఎఫ్ ఎక్స్‌ప్లనేషన్ అంటే మీకు కావాల్సిన డేటాను మొత్తం ఏదైతే ముఖ్యమో, ఏదైతే అవసరమో వాటిని పీడిఎఫ్ చేసి ఎలాగైతే నేను మొదట్లో స్టార్టింగ్‌లో మీకు క్లాసులు చెప్పానో అదే మాదిరిగా పీడిఎఫ్ చేసి ఎక్స్‌ప్లనేషన్ ఉండబోతుంది. పీడిఎఫ్ ఎక్స్‌ప్లనేషన్. మీ క్లాస్ మొత్తం నీట్ విత్ ఇమేజెస్‌తో పీడిఎఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఉండబోతుంది. తర్వాత ఆ పీడిఎఫ్ మీకు వెంటనే పంపిస్తుంది. స్టార్టింగ్‌లో ఎలాగైతే మనం పంపించామో అదే మాదిరిగానే మీకు ఆ పీడిఎఫ్ పంపించబడుతుంది. ఇంకొకటి బెనిఫిట్ ఏంటి అంటే చాలామంది అంటుంటారు, సార్ నిజంగా మనీ పే చేసిన వాళ్ళు మా డౌట్స్ సాల్వ్ చేయట్లేదు. వారు మాకు అవైలబుల్ లేదు. మీరు మెసేజ్ చేసిన వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌లోనే రెస్పాండ్ అవుతున్నారన్నారు. సో, నేను రెస్పాండ్ అయిన దాన్ని బట్టి మరీ మీరు బయటికి కామెంట్ రూపంలో చెప్తున్నారు చూడు, అందుకు ధన్యవాదాలు. ఎందుకంటే కొంతమంది మన నుంచి తీసేసుకొని వారికి కావాల్సింది సైలెంట్‌గా ఉండిపోతారు. అలా కాకుండా మీరు వాటిని కృతజ్ఞతగా మతికి పెట్టుకొని మళ్ళీ చెప్తున్నారు చూడు, అందుని బట్టి థ్యాంక్ యూ. సో, అలాగే ఉండబోతుంది. 24/7 మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా కూడా అవైలబుల్‌లో ఉంటాం. తర్వాత వీక్లీ వన్స్ ఒక లైవ్ అనేది ఉండబోతుంది. ప్రతి వీక్ అంటే మనం ఏం చదివాం, ఏం చదవాలి, ఏంటి అన్నది ప్రతి వారం ఒకరోజు లైవ్ అనేది పెట్టుకొని దాని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. తర్వాత ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ అన్నది రీసెంట్‌గా స్టార్ట్ చేసాము. సండే గ్రాండ్ టెస్ట్ ఉండబోతుంది. అది 75 మార్కులకే, 50 మార్కులకే, 150 మార్కులకే అన్నది పక్కన పెడితే ఒక మంచి టెస్ట్ అనేది మీకు ఉండబోతుంది. రెడీగా ఉండండి. తర్వాత జియోగ్రఫీ క్లాసెస్ ఎలా చెప్తాం అని చాలామందికి డౌట్ ఉంది. అయితే ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది విత్ మ్యాప్స్‌తో ఉంటుంది. ఎందుకంటే మనకు జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాప్స్ అనేవి ఇంపార్టెంట్. గ్లోబ్ గురించి చెప్తున్నా, సౌర కుటుంబం గురించి చెప్తున్నా, తర్వాత ఇమేజెస్ అనేది ఇంపార్టెంట్, మ్యాప్స్ అన్నది ఇంపార్టెంట్. ఇలా మ్యాప్స్‌తో మీకు ఎక్స్‌ప్లనేషన్ ఉండబోతుంది. రెడీగా ఉండండి మీరు. తర్వాత ఎకానమీ క్లాసెస్ ఎలా చెప్తారు సార్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే విత్ ఇమేజెస్ అండి. విత్ ఇమేజెస్‌తో ఉండబోతున్నాయి. రెడీగా ఉండండి. కరెంట్ అఫైర్స్ కూడా మనం స్టార్ట్ చేసాము. వాటి గురించి కూడా రీసెంట్‌గా టెస్ట్ పెట్టాను. చాలా వండర్‌ఫుల్. చాలామంది ఏంటంటే 15 కనీసం 10 కూడా టచ్ చేయలేకపోతుంటారు. అంత టఫ్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలన్నమాట. పైన ఇచ్చి వాటికంటే టఫ్‌గా ఉంటేనే మనం సత్తా ఏంటో తెలుస్తది. ఎంత మటుకు చదువుతుందో తెలుస్తది. అలాగే మెంటల్ ఎబిలిటీకి కూడా స్క్రీన్ సెట్ అయింది కాబట్టి నో ప్రాబ్లమ్. ఇలా క్లియర్‌గా స్క్రీన్ మీద రాసేసి ఎక్స్‌ప్లెయిన్ చేసేయడం. ఓకే. అది కూడా ఓకే అయిపోయింది. విత్ ట్రిక్స్ అండి. తర్వాత మన ఛానల్ నంబర్ రాసాను చూడండి. 9505724315. ఇది చాలామందికి తెలిసిందే. ఇంకా కొత్తవారు ఎవరైనా చూస్తూ ఉంటే ఈ నంబర్‌కి మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేసినట్లయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా, సబ్జెక్ట్ ప్రకారం మీకు ఏ డౌట్ ఉన్నా పర్సనల్‌గా అలాగే కాదండి. చాలామంది పర్సనల్ మెసేజ్ అదొద్దు. సబ్జెక్ట్ ప్రకారం మీకు ఏ డౌట్ ఉన్నా మీరు మెసేజ్ చేయండి. తర్వాత సొసైటీ ఎలా చెప్తామంటే కరెంట్ డేటా విత్ సొసైటీ క్లాసెస్ అనమాట. ఓకే. ఇంకా హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ ఎలా చెప్తామో మీకు తెలిసిందే. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. రైట్. ఇంకా సబ్జెక్ట్ ఎలా డివైడ్ చేసేది అందరికి తెలిసిందేగా. ప్రిలిమ్స్, ఇది మెయిన్స్. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జియోగ్రఫీ, హిస్టరీ, సొసైటీ, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ హిస్టరీ, ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. మనకి అన్నీ సెట్ అయ్యాయి. స్క్రీన్ సెట్ అయ్యాయి. పీడిఎఫ్ చేసేవారు సెట్ అయ్యారు. మనతో పాటు క్లాస్ చెప్పడానికి ఇంకొకరు సెట్ అయ్యారు. ఓకే. అన్నీ ఈజ్ గుడ్. మీరు రెడీగా ఉండండి. మీరు బుద్ధిగా చదువుకోండి. ఓకే. ఆల్ ద బెస్ట్ ఫ్యూచర్ ఆఫీసర్స్. ఈరోజు ఈ డేట్ గుర్తెట్టుకోండి. ఈరోజు నుంచి ముందుకు వెళ్ళిపోదాం. ఓకే. బై. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్.